విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి భర్తను కడతీర్చింది భార్య. కొన్ని రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు కాగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య రమ్య హత్య చేసినట్టుగా నిర్ధారించారు. తిమ్మాపురం బావికొండ సమీపంలో నాగరాజు మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసు. చనిపోయిన అబ్బాయి నాగరాజు అనే వ్యక్తి మా బామ్మర్ది, మా సిస్టర్. ఆయన మాది వచ్చేసి విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరు. ఫ్యామిలీ మెంబరు ఆయన. ఆ అమ్మాయి వచ్చేసి మా సిస్టర్, మా పెదనాన్న కూతురు. అమ్మాయి పేరు రమ్య. మేము మా సిస్టర్ మీద డౌట్ ఉందని చెప్పేసి మేము కేసు పెట్టాం. సిఐ సార్ యాక్షన్ తీసుకొని ఇది కొద్దిగా ఫాలోఅప్ చేశారు. ఆవిడ డబ్బులు బంగారం పోయిందని చెప్పేసి, డబ్బులు బంగారం ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి గత నెల డిసెంబర్ 15వ తారీఖున డిసెంబర్ 17 కానీ 15 కానీ కేసు పెట్టడం జరిగింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ముమ్మరమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 15న మిస్సింగ్ కేసు నమోదు చేశారు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో. అయితే భార్య భర్తను హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అప్పటికే ఇంట్లో ఉన్నటువంటి నగలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయాడు భర్త అని చెప్పి, భర్త కనిపించడం లేదని చెప్పి భార్య ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ బావికొండ సమీపంలో మృతదేహం కూడా లభ్యమైంది. అక్కడి నుంచి ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించారు. మొదటి నుంచి కూడా పోలీసులు భార్య వ్యవహార శైలిపై అనుమానిస్తూ వచ్చారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో విషయం అంతా కూడా బయటకు వచ్చింది. కొద్దిసేపు క్రితమే మృతదేహం ఎక్కడుందనే విషయాన్ని కూడా చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి రమ్య ఇచ్చినటువంటి పలు సందర్భాల్లో జరిగినటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో అవన్నీ కూడా వెల్లడించడం జరిగింది పోలీసులకు. వాటి ఆధారంగా దర్యాప్తు కూడా వేగంగా కొనసాగుతుంది. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రాథమికంగా అయితే మాత్రం భార్య భర్తను అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారిస్తా ఉన్నారు. హరి, రైట్. అయితే ప్రియుడి మోజు అని చెబుతూ ఉన్నారు. ఎవరతను, అతని వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయా? రమ్యకు సంబంధించి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి నిత్యం ఎవరితో అయితే పరిచయం ఉంటారో వారి వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. అసలు ఆమె ఒక్కరితే హత్య చేసిందా, లేకపోతే ఎవరిదైనా సహాయం తీసుకుని హత్యకు పాల్పడిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ హత్యకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటికి బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ అనిల్.